ఆర్థిక మంత్రి గారు అక్షర సత్యాలు చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ అక్షరీకరణలో గతంలో నేను అక్షరీకరణ చేయటం జరిగింది. అన్ని పచ్చి నిజాలు చెప్పారు, ఉన్నదన్నట్టు చెప్పారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ గురించి మాట్లాడతారు. అధ్యక్ష, ఇప్పుడే ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా వివరంగా చాలా విషయాలు చెప్పారు. కానీ నేను కూడా ఈ సభ ద్వారా గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం, నేటి రాష్ట్ర పరిస్థితులు, ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ముందుకు పోతున్నాం, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మళ్ళీ అందరం కలిసి అభివృద్ధి చేయాలనే విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు రిప్లై ఇస్తున్నాను. అయితే ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ఎప్పుడు కూడా ప్రజలే. వారి కోసం పనిచేయడం మనందరి బాధ్యత. మొన్నటి ఎన్నికల్లో ప్రజలందరూ ఒక మహా ఉద్యమంలా, పెను విప్లవంలా 45 సంవత్సరాలుగా నేను అనేక ఎన్నికల్లో పోటీ చేశాను. కానీ మునుపెప్పుడూ చూడని చైతన్యంతో ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు. అయితే ఇక్కడ చాలామంది శాసనసభ్యులు ఉన్నారు, 3 పార్టీల నాయకులు కూడా ఉన్నాం. ఆ రోజు మా ఆలోచన ఒకటే, ప్రజలు గెలిస్తే ఈ రాష్ట్రం నిలదొక్కుంటుంది. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏని గెలిపించాలని మేము పిలిపించాం. మళ్ళీ మేమందరం కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను ఒక హామీ ఇస్తే బ్రహ్మాండమైన స్ఫూర్తితో ముందుకు వచ్చారు. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదని చాలా స్పష్టంగా చెప్పి, తెలుగుదేశం అదే మరి మేము కలిసి పోటీ చేస్తామని చెప్పారు. తర్వాత బీజేపీ కూడా మేమందరం కలిసి పోటీ చేస్తేనే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టగలుగుతామని ఆలోచించి 3 పార్టీల కూటమి ఏర్పడింది. ఇటు పవన్ కళ్యాణ్ గారు, నేను, అటు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని చూసిన తర్వాత ప్రజల్లో ఒక విశ్వాసం కలిగింది. అందుకే మీరు చూస్తే 93% స్ట్రైకింగ్ రేట్తో 57% ఓట్ల షేర్తో కూటమి ప్రభుత్వం గెలిచిందంటే ఇది ఒక చరిత్ర అధ్యక్ష. నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి వ్యక్తిని చూడలేదు. ఒక పెను విప్లవంగా వచ్చి ఇవన్నీ చేయడం జరిగింది. అయితే ఇక్కడుండే సభ్యులందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల మన పైన పెట్టుకున్న నమ్మకానికి ఇది ఒక తార్కాణం. వారి నమ్మకాన్ని 100% మనందరం కలిసి నిలబెట్టవలసిన బాధ్యత ఉంది. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రతిరోజు, ప్రతి గంట దీన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఏమేమి చేసి గాడి తప్పిన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాలని ఆలోచిస్తున్నాం. అధ్యక్ష, ఇది నాకు మొదటిసారి కాదు, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. 1995లో నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను. అంత మునుపు నేను ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశాను 1 సంవత్సరం. అదే ఆ కొటేషన్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పుడు కోట్ చేశారు. అంటే 94లో నేను ఆర్థిక శాఖ మంత్రిగా నేను ఇచ్చినటువంటి కొటేషన్ని 2024 అంటే 30 సంవత్సరాల తర్వాత దాని రిలవెన్స్ ఫైనాన్స్ మినిస్టర్ గారు వివరించారు. ఆ రోజు కూడా దేశ ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొన్ని సమస్యలు వచ్చి వ్యవస్థ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. అయితే ఆ రోజు కూడా ఒక సవాలుగా తీసుకున్నాం.
పాలనని కొత్త పుంతలు తొక్కించాం, సంస్కరణలు తీసుకొచ్చాం, మొహమాటం లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నాం, పాలసీలతో కష్టంతో దారికి తెచ్చాం. ఆ రోజు మీరు చూస్తే 1995 పరిపాలన ఒక మోడల్ పరిపాలన, కష్టాల నుంచి బయట తీసుకురావడమే కాకుండా మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి ముందుకు పోగలిగాం. అందుకే మీరు చూస్తే ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉందంటే దానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషనే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే మళ్ళీ ఒక 10 సంవత్సరాలు మేము అధికారం లేకుండా ఉండే పరిస్థితికి వచ్చాం. 2014 విభజన జరిగిన తీరు మనలందరినీ కూడా చాలా కలత చెందేట్టుగా చేసింది. చాలా ఇబ్బందులు పడ్డాం. నాకైతే ఆ రోజు చాలామంది ఆదాయం అంతా హైదరాబాద్లో వస్తుంది, ఈ రాష్ట్రానికి ఆదాయం లేదు, కనీసం పెన్షన్లు వస్తాయా, లేకుంటే మా జీతాలు సకాలంలో వస్తాయా, అభివృద్ధి ఏమవుతుందని భయపడిన రోజులు. అయితే ఆ దిశ 2014లో మళ్ళీ ఆ రోజు ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాం. పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి ఆ రోజు సపోర్ట్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ ప్రజల సహకారం తీసుకున్నాం, అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించాం, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చాం. 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరతుంటే 3 నెలల్లో కరెంటు కొరత లేకుండా చేసి మళ్ళీ మిగులు కరెంటు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తున్నారు. 5 సంవత్సరాలు వినూత్నమైన మార్గాలతో ముందుకు పోయి కరెంటు ఛార్జీలు పెంచకుండా సోలార్ కానీ విండ్ కానీ ఇలాంటి వినూత్నమైన మార్గాలతో కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేశాం. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలన్నీ సోలార్ వల్ల ఎంతో ప్రయోజనాలు వస్తాయి, ₹1.50 నుంచి ₹2 లోపలనే యూనిట్ వస్తుందని చెప్పాం. అదే చూస్తే అప్పట్లోనే కొన్ని దగ్గర ₹1.99 వచ్చే పరిస్థితికి వచ్చింది. తర్వాత ఇప్పుడు స్టెబిలైజ్ అవుతా ఉంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఇంకో పక్కన దిశ రాజధాని లేని పరిస్థితి. మనం అందరం గుర్తుపెట్టుకుంటే ఆ రోజు హైదరాబాద్లో ల్యాండ్ ఉంది కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకుని కరెంటు లేకపోతే కరెంటు తీసాం, నీళ్లు లేకపోతే నీళ్లు తీసుకొచ్చాం, నూతనమైన ఆర్థిక వ్యవస్థకు దోహదం చేశాం. అక్కడి నుంచి మీరు చూస్తే తిరుగులేని శక్తిగా తయారు చేసుకున్నాం. ఇక్కడికి వస్తే ల్యాండ్ లేకపోతే ఆ రోజు నేను ఆలోచించి ఇక్కడే నారాయణ గారిని ఆ పని మీదనే పెట్టి ఆ రోజు 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఒక్క లిటిగేషన్ లేకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ₹1 ఖర్చు పెట్టకుండా ఇచ్చారంటే అది నమ్మకం, విశ్వాసం, ఒక నమ్మకంతో ఇచ్చారు. ఆ 33,000 ఎకరాల భూమి గవర్నమెంట్ భూమిని కలుపుకుంటే దగ్గర 55,000 ఎకరాల భూమి వచ్చే పరిస్థితికి వచ్చింది. దాంతో మీరు చూసి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు మనం పోలవరం 72% పూర్తి చేశాం. అదే తెలుగుదేశం పార్టీగా నుండింటే పోలవరం ఈ పాటికి 2020-21కే పూర్తి ఉండేది, దాని ఫలితాలు వచ్చేటివి. అంటే ఆ దిశ ఇలాంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల 13.5% 13.5% గ్రోత్ రేట్ సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన గవర్నమెంటు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పథకాలు, పెట్టుబడులు, పాలసీలు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా దేశం దృష్టిని ఆకర్షించాం. అంతేకాకుండా అనేక విధాలుగా మళ్ళీ రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కాకుండా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. ఆ సమయంలో 2019
ఒక్క ఛాన్స్ అనే మాట చెప్పి, ఒక విధంగా చెప్పాలంటే మనం అన్నీ చేశామని మనం అనుకున్నాం. ప్రజలు కూడా ఇంకా ఏదో చేస్తాడు, ఒక ఛాన్స్ అంటున్నాడని చెప్పి అనుకున్నారు. ఓటేస్తే ఏం జరిగిందో ఒక్కసారి మనం చూస్తే ఆ దిశ ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నా. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఒక చరిత్ర, వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తూ ఉంటే నాకు 4 నెలలు 5 నెలలు పట్టింది. ఒక్కొక్క రివ్యూకి పోతా ఉంటే నమ్మలేని నిజాలు బయట వస్తున్నాయి. మనం అనుకున్న దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. నేను ఆ రోజు చెప్పాను, విధ్వంసం జరిగింది అని చెప్పాను. అంటే లోపల ఏం జరిగిందో నాకు తెలియదు, పేపర్లో వచ్చేటి చదివాం. దాన్ని బట్టి మాకుండే అనుభవంతో ఊహించుకున్నాం. మీరు మాట్లాడినప్పుడు కూడా మీరు కూడా అదే చేశారు. ఇక్కడుండే పార్టీలు కూడా అదే ఆలోచించాం. అందరం కలిసి ఆందోళన తెలియజేశాం. మనమైతే ఎక్కడికక్కడ అడిగాం, వైట్ పేపర్స్ అడిగాం. కడాన అకౌంట్స్ మనకెమ్మంటే మనకిచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ జీవోలు, ఆన్లైన్లో ఉండే జీవోలు కూడా పెట్టకుండా చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మనకివ్వకపోతే పోయారు, కానీ సిఏజీకి కూడా ఇవ్వలేదు. అంటే దిశ మనం ఆలోచించుకోవాల్సింది, సిఏజీ అనేది ఒక సంస్థ. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, పబ్లిక్ సెక్టర్ అందరూ కూడా సిఏజీ ఆడిటింగ్ చేయించాలి. అంటే ఆ సిఏజీ ఆడిటింగ్ కూడా చేయించకుండా ఇష్టానుసారంగా ఏం చేయాలో వీడు చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల జరిగింది మనం ఒకసారి చూస్తే, ఈ రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టానికంటే ఈ 5 సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది. విధ్వంసం, అరాచక, అసమర్థ, చీకటి పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి పరిస్థితికి వచ్చింది. చాలామంది నన్ను అడిగారు, చాలామంది మాట్లాడినప్పుడు చెప్పారు, మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అపోజిషన్లో మీటింగుల్లో 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయి, మీరు ఏ విధంగా చేయగలుగుతారన్నారు. అంటే నేను ఒకటే చెప్పాను, దిశ ఏ విధంగా చేయగలుగుతారని మీరు అంటున్నారు. 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా. అందరికంటే ఎక్కువ సమయం నాకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఇచ్చారు, ప్రజలు బ్లెస్ చేశారు. ఈరోజు ప్రజల కష్టాల్లో ఉంటే నేను పారిపోవడానికి సిద్ధంగా లేను. తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అడుగడుగు పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, సాధిస్తామని ఆ రోజు చెప్పారు. రికార్డులో మీరు చూస్తే నాకు అవగాహన లేక కాదు, 1-2 విధ్వంసాలు కాదు, అరాచకాలు, విధ్వంసం, బ్రాండ్ ఏపీ దెబ్బతినడం, మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అధికారం అంటే మేము ఒకటే ఆలోచించాం, ఇది ఒక బాధ్యత. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ ప్రజాపక్షంలోనే పనిచేశాం, ప్రజల కోసమే పనిచేశాం. ఈరోజు అధికారం ప్రజలకు సేవ చేసే అవకాశంగా తీసుకున్నాం. అంటే మళ్ళీ ఈ అధికారాన్ని ఉపయోగించి భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్ అందించే విధానాలకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కానీ ఇవన్నీ మనం ఆలోచిస్తే ఈరోజు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం, దోపిడీ, వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారు. నేను ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించలా రాజకీయ నాయకులు ఈ విధంగా దోపిడీ చేసి తప్పించుకోగలుగుతారని నా జీవితంలో ఎప్పుడు ఊహించలేదు. అంత దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా ఎవడికి దొరికింది వాళ్ళు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కక్ష సాధింపు, వ్యవస్థలన్నీ ఒక తప్పుడు పని చేయాలంటే వ్యవస్థలుంటే ఇమ్మీడియట్గా బయట వచ్చేస్తాయి. కాబట్టి వ్యవస్థనే నాశనం చేస్తే మనం అందులో ఏం చేసినా మనకేమీ తెలియదనే ఉద్దేశంతో అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. ప్రజాధనాన్ని దుబారా చేసే పరిస్థితికి వచ్చారు. వ్యవస్థల దిశ మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. మామూలు 1-2 వ్యవస్థలు కాదు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయే పరిస్థితి వచ్చింది. 5 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసిన తప్పులు, అప్పులు, పాపాలు, నేరాలు రాష్ట్రానికి శాపంగా మారాయి. ఆ రంగం ఈ రంగం అని కాదు,
ఏ శాఖలో చూసినా సర్వం